శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 5th డిసెంబర్లో ఉదయకాలం దేవుని యొక్క స్వరంటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం తీయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు అతడు ఇచ్చుకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ 32వ వచనంలో 2వ భాగం ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ తలంపు ఏంటంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈ భాగంలో మనం గమనిస్తే ఒక 3 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి జనులు. దేవుని బిడ్డలారా, దేవుడికి మనం ఎరిగి ఉన్నాము, దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కానీ మనం దేవుని ఎరిగి ఉన్నామో, దేవుని కలిగి ఉన్నామో లేదనేటువంటిది చిన్న స్వపరీక్ష కలిగి ఉండాలి. అది ఎంత ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో మనల్ని మనం ప్రశ్నించుకోగలిగినటువంటిది. దేవుని ఎరిగినటువంటి జనులు ధనిలను చెప్పినట్లుగానే, దేవుని కలిగినటువంటి జనులు ధనిలను చెప్పినట్లుగానే ఆయన ఎరిగి ఉండటం, ఆయన కలిగి ఉండటం, ఆయన అనుసరించడం అనేటువంటిది చాలా ఆశీర్వాదం. 2వ తలంపు అంటాడు బలము కలిగి అంటాడు. అంటే దేవుని ఎరిగినటువంటి వారికి బలం కలిగి ఉంటారంట. అది ఏ బలం అంటే, భౌతిక అనేటువంటి మనకి ఫిజికల్గా కలిగేటువంటి స్ట్రెంగ్త్ కాదు, ఆ స్ట్రాంగ్నెస్ కాదు. ఇది ఎలాగంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థైర్యం. అంటే ఈనాడు మనకు కావలసినటువంటిది శారీరక బలం అవసరం లేదు, మానసికమైనటువంటి మనోస్థైర్యం, మనోబలం అనేటువంటిది మనకుంటే ఎలాంటి పరిస్థితులైనా కానీ మనం వెళ్ళేటువంటి మార్గంలో మనకు ఎదురైనప్పుడు ఎదుర్కోగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగి అలాంటి బలం కలిగినటువంటి వారు పాత నిబంధనలు మనం చాలామందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మరి అబ్రహాము దగ్గర నుంచి, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, యోసేపు కావచ్చు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, మరి వీరందరూ కూడా దేవుని ఎరిగి ఆయన బలాన్ని పొందుకొని మరి వారు వెళ్ళినటువంటి మార్గాలు ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కానీ, ఎన్నో మరి ఆటంకరమైనటువంటి యుద్ధాలు కలిగినప్పటికి కూడా వాటిని జయించారు, వాటిలో జయం పొందారు. వారికి కలిగినటువంటి ధైర్యమే దేవుడు అనుగ్రహించినటువంటి బలం ద్వారా. 3వ తలంపు గొప్ప కార్యములు చేసెదరు. ఎరిగిన వారికి బలం పొందుకుందరు, బలం కలిగినటువంటి వారు గొప్ప కార్యాలు చేస్తారు. మరి దావీదు, సొలొమోను, మరి ఆ వారు మాత్రమే కాదు, నూతన నిబంధనలో ఆదిమ సంఘంలో మరి ఆయన కలిగినటువంటి విశ్వాసులైనటువంటి వారు పేతురు, యోహాను, మరి యాకోబు, పౌలుశీలు గొప్ప కార్యాలు వారు పొందారు, వారు చేశారు. అనేకులు ఆయన ఎరిగినటువంటి వారు అనుభవించారు. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుణ్ణి ఎరిగి ఆయన బలమును పొందుకొని ఆయన ద్వారా మరి గొప్ప కార్యాలు పొందుకోవటానికి దేవుడు మనల్ని మరి ఈ తరుణం, ఈ అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పటికీ ఎరగనటువంటి వారుగా, ఆయన బలం పొందుకున్నటువంటి వారు బలహీనులుగా అపవాది యొక్క కబాళ హస్తాల్లో బంధించబడి ఏ అద్భుతానికి, ఏ గొప్ప కార్యాలకు, ఆశ్చర్యమైన కార్యాలు నోచుకున్నటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటే ఇది మిక్కిలి అనుకూల సమయం. ఈ అడ్వెంట్ క్రిస్మస్ దినాల్లో ప్రభువుని ఎరిగి ఆయన అనుగ్రహించేటువంటి బలాన్ని పొందుకొని గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో దేవుడు అనుగ్రహించాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. వాటిని పొందుకునేటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ముందుకు సాగేటువంటి కృపలో దేవుడు మన స్థిరపరచునుగాక. ఆమేన్. మన క్వశ్చన్ ఏంటంటే, యెరూషలేము వైపు తిరిగి దినమునకు 3 పర్యాయాలు ప్రార్థన చేసేటువంటి భక్తుడు ఎవరు? యెరూషలేము తట్టుకు తిరిగి దినమునకు 3 పర్యాయాలు ప్రార్థన చేసేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి పేరుని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా రాయాల్సింది మనం చేస్తున్నాను. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు డాక్టర్ రాజీవ్ సంతోష్ గారికి, డాక్టర్ టీనా గారికి
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన మరి యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని దేవుడు వారి జీవితాల్లో స్థిరపరిచి బలపరుస్తూ నెరవేర్చుచు ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా అనేకం అనుగ్రహిస్తూ వారి ప్రొఫెషన్లో వారిని ఇంకెక్కువగా దేవుడు బలపరిచి వారి బిడ్డల్ని ఉన్నతంగా దీవించిన గాక. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నేను మీకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. దేవా, మిమ్మల్ని ఎరిగిన ప్రభా, మీరు అనుగ్రహించినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ స్థైర్య బలాన్ని మేము పొందుకున్నా ప్రభా. అయ్యా, మరి భక్తులైనటువంటి వారు ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు పొందుకుని చేశారో నా ప్రభా, మేము కూడా నా తండ్రి అటు ఇతగా నడిపించబట్టుకు సహాయం చేయండి. పిరికివారుగా, భయస్తులుగా, దూరస్తులుగా, మిమ్మల్ని ఎరగనటువంటి వారు ఉంటే మీరు క్షమించండి. ఈ ఉదయం నాయన పరిపూర్ణంగా మిమ్మల్ని అంగీకరించిన ఆయన అయ్యా, మిమ్మల్ని ఎరిగి కలిగి నా ప్రభా, మీరు అనుగ్రహించేటువంటి ఆత్మీయమైనటువంటి స్థైర్య బలమును పొందుకున్న ప్రభా, అయ్యా జీవితంలో, అయ్యా వారి ప్రొఫెషన్లో, వారి కుటుంబ జీవితాల్లో నాయన గొప్ప కార్యాలు పొందుకున్నటువంటి రీతిలో స్థిరపరచండి. అన్ని సమయాల్లో నేను ఓడిపోతున్నామని నిరుత్సాహంతో నిరసించిపోతున్న బిడ్డలు మీరు లేవనెత్తి మీ కార్యం జరిగించండి. ఈ ఉదయం నాయన మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న మా ప్రియులు డాక్టర్ రాజీవ్ సంతోష్ గారిని బట్టి, డాక్టర్ టీనా గారిని బట్టి మీకు వందనాలు. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా అనేకం జరుపుకుంటున్నా ప్రభా, వారికి మంచి ఆరోగ్యాలతో నాయన వారి కుటుంబాన్ని అన్ని విషయాలు ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు అభివృద్ధిపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరొక పర్యటియాల్సిన గ్రహాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుండగా మీ లేఖనాలు వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.